సో మొత్తానికి ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ రైల్వే స్టేషన్ అది మీరు చూడొచ్చు. ఇది ఆ రోజుల్లో క్వీన్ విక్టోరియా యొక్క స్మారక చిహ్నంగా కట్టడం జరిగిందంట. 1887లో కట్టారు ఇది. మనకైతే ఈ రైల్వే స్టేషన్ చూస్తే ఫస్ట్ ఒక మూవీ గుర్తొస్తుంది భయ్య. ఏ మూవీయో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అని చెప్తాడు. సో ఆ డైలాగ్ని బట్టి ఏ మూవీ అనేది ఒకసారి మెన్షన్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూద్దాం. సపోజ్ మీరు ఎప్పుడైనా ముంబై వచ్చి ముంబైలో మీకు ఒక 3-4 అవర్స్ టైం దొరికింది అనుకోండి నెక్స్ట్ ట్రైన్ వరకు. ఆ గ్యాప్లో ఏ లొకేషన్స్ చూడొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అక్కడి నుంచి ఇదంతా వాకబుల్ డిస్టెన్సే. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. సో నేను అలా వాక్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఈ పావురాలు అవి కనిపించాయి. సో అలా కవర్ చేశాను. ముంబైలో డే లైఫ్ 9:30-10 o'clock స్టార్ట్ అవుతుంది భయ్య. ఇప్పుడంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్స్ అవి ఖాళీగా కనిపిస్తున్నాయి. కానీ మీకు తర్వాత ఒక 10 o'clock తర్వాత అయితే మొత్తం ట్రాఫిక్. లోకల్ ట్రైన్స్ గురించి అయితే ఇంక చెప్పనక్కర్లే. సో అలా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అవడంతో రోడ్స్ అవి ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయి. జాగింగ్ చేసుకునే వాళ్ళు జాగింగ్స్ అవి చేసుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక లైబ్రరీ ఉంటుంది, సెంట్రల్ లైబ్రరీ అని. దీనికి ఆపోజిట్లో, ఈ బిల్డింగ్ ఆపోజిట్లో. దాన్ని నేను కవర్ చేయలేకపోయాను, బట్ అది కూడా ఫేమస్ ఏనంట. దాని ముందు ఎక్కువ షూటింగ్స్ అవి జరుగుతాయని విన్నాను. ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ కామెంట్ లాంటివి చేస్తే ఇంకా హ్యాపీ. ఏవైనా చేంజెస్ చేయాలి, ఇంకేమైనా బాగా చేయాలి అనుకుంటే నాకు సజెస్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ రోడ్స్ ఈ విధంగా ఉంటాయి ముంబైలో. ఇప్పుడు ఒక లొకేషన్కి చేరుకున్నాను. ఇదేంటో చూస్తే మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది గేట్వే ఆఫ్ ఇండియా అన్నమాట. ఇది కూడా బ్రిటిషర్లు ఎప్పుడు 1911లో స్టార్ట్ చేస్తే 1924కి కంప్లీట్ అయిందంట. ఇది కూడా ఒక స్మారక చిహ్నంగా కట్టడం జరిగింది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముందే దుబాయ్ సీన్లోని కొన్ని సీన్స్ అయితే షూట్ చేయడం జరిగింది. రాజ్ ట్రావెల్స్ నుంచి వాళ్ళని బయటికి తోసేస్తే డైరెక్ట్గా దీని ముందుకు వచ్చి వాళ్తారు. అండ్ ఇక్కడ కృష్ణ భగవాన్ వాళ్ళని కలవడం, పల్లీలు ఇవ్వడం, కూర్చొని సాటి మనిషికి సాయం చేయడం నా హాబీ అని కొన్ని ఫిలాసఫీలు చెప్తాడు కదా, అవన్నీ ఇక్కడే జరిగాయి అనమాట. ఈ గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లో ఉన్న హోటల్ని చూస్తే మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 26/11 అటాక్స్ దీని మీద జరిగాయి, ఈ హోటల్ మీద జరిగాయి. సో ఇంకా దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా మన అడివిశేష్ మూవీ వచ్చింది. సూపర్ బ్లాక్ బస్టర్ కూడా అయింది, మీ అందరికీ తెలిసిందే. ఈ లొకేషన్స్ని మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. వాకబుల్ డిస్టెన్స్ ఇదంతా. రైల్వే స్టేషన్ నుంచి ఒక 800 or 900 meters ఉంటుంది. ఇక్కడ క్యాబ్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. క్యాబ్స్ మరీ ఎక్కువేం తీసుకోడు, అలాంటి మరీ తక్కువ కూడా కాదు, మీడియంలో ఉంటాయి. అండ్ మీకోసం రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ముంబై దర్శన్ అని అంటూ ఉంటారు. అవి తీసుకున్నారంటే అంతే ఇంకా మీ పని. వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పుతారు, బట్ అది మీ ఇష్టం. బట్ ఎక్కువ ఛార్జెస్ చేసే అవకాశం ఉంటాయి. తెలియని వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఛార్జెస్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అందరూ మామూలు టిక్ టాకర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ షూట్స్ చేసుకోవడం అవన్నీ చేస్తుంటారు. చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎగుతున్న పావురాలు అవన్నీ మీరు చూడొచ్చు. మార్నింగ్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. పక్కనే అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలి అదంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే సముద్రం అల్లకొల్లలో ఏం స్టార్ట్ అవ్వలేదు. పావురాలు చూడొచ్చు మీరు ఇక్కడ. వాటికి మేతలు వేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు వచ్చి. సో ఈ హోటల్ ఇదంతా ఒకే దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీకు కవర్ చేసి చూపిద్దామని ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. హోటల్ లోపలికి అయితే వెళ్ళలేదులేండి, అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి.
ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడానికి అప్పట్లో 24 lakhs ఖర్చు అయిందంట. ఇప్పుడైతే ఎంత అయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. టిక్ టాకర్స్కి పెద్ద అడ్డా భయ్యా ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసి ఇంకా వాకింగ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను. మెరైన్ డ్రైవ్ వెళ్తున్నాను అనమాట. మెరైన్ డ్రైవ్ కూడా ఎక్కువ దూరం ఏం కాదు. వాక్ చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లొకేషన్స్ చూడొచ్చు. ఇవన్నీ దుబాయ్ సీన్ మూవీలో మనకు చూపిస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గమనించవచ్చు. సో ఫైనల్లీ మెరైన్ డ్రైవ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ కూడా ఈ లొకేషన్స్ కూడా మూవీలో చూపిస్తాడు భయ్య. చాలా క్లియర్గా చూపిస్తాడు. అది ఏంటి, ఆ సీన్స్ ఏంటి అనేది మీకు కూడా బాగా తెలుసు. వాళ్ళకి ఆ పావు బాజీ బండి పెట్టడం, ఆ తర్వాత జరిగేవన్నీ ఇంకా ఆ మూవీ చుట్టూ జరుగుతూ ఉంటాయి. గాయం ఒక మధుర జ్ఞాపకం అని చెప్తాడు కదా కృష్ణ భగవాన్ డైలాగ్. అది కూడా ఇక్కడే. సో మెరైన్ డ్రైవ్ ఈ విధంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇది అరౌండ్ 8:30, 9 o'clock అయింది. ఈవినింగ్ వస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది అని టాక్. ఈవినింగ్ రావాల్సిందే. ఈవినింగ్ అయితే కపుల్స్ తోటి బాగా బిజీగా ఉంటుంది మెరైన్ డ్రైవ్. మార్నింగ్ అయితే వర్కౌట్ చేసుకునే వాళ్ళు, జాగింగ్ చేసుకునే వాళ్ళు వీళ్ళే దర్శనం ఇస్తారు మనకి. అండ్ ఇక్కడ నుంచి ముంబై యొక్క వ్యూ మొత్తం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి అయితే. మెరైన్ డ్రైవ్ మొత్తం మనకి వైజాగ్లో బీచ్ రోడ్ ఎలాగో ఇక్కడ మెరైన్ డ్రైవ్ అలా అన్నమాట. బట్ మెరైన్ డ్రైవ్లో ఏంటంటే అంత ఎక్కువ షాప్స్ అవి ఏం కనిపించట్లేదు. ఓన్లీ వాకింగ్ ట్రాక్ లాగా, జాగింగ్ ట్రాక్ లాగా కనిపిస్తుంది. జనాలు ఇక్కడికి వచ్చి వాకింగ్ అది చేసుకుంటున్నారు, జాగింగ్ చేస్తున్నారు, వర్కౌట్స్ అవి చేస్తున్నారు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా ముంబై వ్యూ అయితే మనం చూడొచ్చు. సో ఇదండి మొత్తానికి కొన్ని లొకేషన్స్ అయితే చూపించాను. థ్యాంక్ యూ.